వస్తున్నా మీకోసం. త్వరలోనే ప్రజలలోకి వస్తా. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ ప్రజలలోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ యనుమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 2వ తేదీన ఇంద్రవెల్లిలో సభ ఉందని, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ఇంకా 60 రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్దే. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించినట్టు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభ్యులు నిర్వహించి ముందుకు పోవాలని కోరారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందన్నారు. హైకమాండ్ తెలంగాణకు పరిశీలకులను నియమించిందని వివరించారు. హరీష్ చౌదరి చైర్మన్గా కమిటీ పనులు చేస్తుందని వివరించారు. ఆ కమిటీ అభ్యర్థుల ఎంపిక చూసుకుంటుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది వ్యూవర్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.